భారతీయులకు టీ అంటే కేవలం డ్రింక్ కాదు, అదొక ఎమోషన్. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు టీ తాగినా తక్కువే అనిపిస్తుంది చాలామందికి. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే వచ్చే నీరసాన్ని, నిద్రను వదిలించుకోవడానికి ఒక కప్పు స్ట్రాంగ్ టీ తాగడం చాలామందికి అలవాటు. అయితే ఈ అలవాటే మీ ఆరోగ్యానికి పెద్ద శత్రువుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తినే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండవచ్చు. కానీ తిన్న వెంటనే టీ తాగడం వల్ల టీలో ఉండే టానిన్లు, పాలీఫెనాల్స్ అనే పదార్థాలు ఆ పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. రక్తహీనత ముప్పు. టీలోని టానిన్లు ఆహారంలోని ఐరన్తో బంధాన్ని ఏర్పరుస్తాయి. దీనివల్ల శరీరం ఐరన్ను శోషించుకోలేదు. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే శరీరంలో రక్తం తగ్గి రక్తహీనత వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. మరి టీ ఎప్పుడు తాగాలి అంటే, మీరు టీ ప్రియులైతే భోజనానికి టీకి మధ్య కనీసం 45 నిమిషాల నుండి 1 గంట విరామం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో శరీరం ఆహారాన్ని ప్రాసెస్ చేసి పోషకాలను గ్రహిస్తుంది. భోజనం తర్వాత టీకి బదులుగా గోరువెచ్చని నీరు లేదా సోంపు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టీలో ఉండే కెఫిన్ జీర్ణ ఎంజైములను నిరోధిస్తుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మందగించి కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం సరిగ్గా అరగకపోవడంతో కడుపు భారంగా అనిపిస్తుంది. పోషకాల గ్రహణ శక్తి తగ్గడం వల్ల క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే టీలోని కెఫిన్ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి నీరసానికి దారితీస్తుంది. అంతేకాకుండా మెటబాలిజం మందగించడం వల్ల ఆహారం శక్తిగా మారడానికి బదులు కొవ్వుగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది తెలియకుండానే బరువు పెరగడానికి కారణమవుతుంది.